శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ముద్గల మహర్షి యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పవలసింది అని ధర్మరాజు అడిగితే వ్యాస మహర్షి చెబుతున్నాడు. ఆ ముద్గలుడు ఏ విధంగా శిలోంచ వృత్తితో జీవిస్తూ అతిథులకి అభ్యాగతులకి ఏ విధంగా చేసేవాడు, ఆయన దూర్వాస మహర్షి ఎట్లాగా పరీక్ష చేశాడు, అంత ఆ దూర్వాసుని యొక్క పరీక్షలో ఈ ముద్గల మహర్షి ఎట్లా విజయాన్ని సాధించాడు అని అన్ని విషయాలు చెప్పి, అప్పుడు నీకు స్వర్గం ప్రాప్తి, సశరీరంగా స్వర్గానికి వెళతావయ్యా అని దూర్వాసుడు అన్నాడు. వెంటనే దేవదూత వచ్చింది, విమానాన్ని తీసుకుని వచ్చాడు. వస్తే అప్పుడు దేవదూతని ప్రశ్నించాడు, అసలు స్వర్గం ఏమిటయ్యా, అది ఎలా ఉంటుంది, ఏమిటి, దాంట్లో ఉండే నియమాలేంటి, అక్కడ ఉండే సుఖాలేంటి, దుఃఖాలేంటి, ఇవన్నీ అడిగాడు. అడిగితే అప్పుడు దేవదూత చెబుతున్నాడు, మహర్షే ఆర్యబుద్ధిస్వం యస్వర్గసుఖముత్తమం సంప్రాప్తం బహుమంతమ్యం విమృశస్య బుధో యథా. ఓ మహర్షి, నువ్వు ఉత్తమమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడవు కదా, స్వర్గసుఖాలు అనేటువంటివి చాలా ఉత్తమమైనవి అయ్యా. చాలామంది అనుకుంటూ ఉంటారు స్వర్గం కావాలి స్వర్గం కావాలని కోరుకుంటూ ఉంటారు, అటువంటి దాన్ని నువ్వు పొందేవు. అయినా మళ్ళీ దీంట్లో స్వర్గం ప్రాప్తించింది అని అనగానే ఆనందించాలి. ఆ స్వర్గం ఏమిటి, అది ఎలా ఉంటుంది, దాంట్లో గుణాలేంటి, దాంట్లో దోషాలేంటి అని ఈ విచారణ ఏమిటయ్యా నీకు. ఎంతోమంది ఈ స్వర్గం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి స్వర్గం నీకు ప్రాప్తించింది, హాయిగా దాని గురించి వెళ్ళక నీకు ఈ చింతన ఏమిటి, ఈ విచారం ఏమిటి అని అడిగాడు. అడిగి దాని గురించి చెబుతున్నాడు. ఉపరిష్టాదసౌ లోకో యోయం స్వరితి సంజ్ఞిత ఊర్ధ్వగ సత్పథ శశ్వదేవయాన చరోమునే. స్వర్లోకం అని చెప్పబడేటువంటి ఈ లోకం ఎక్కడుందంటే బౌర్ధ్వలోకం అయ్యా, మనకంట చాలా పైన ఉన్నది. ఆ మార్గం చాలా ఉత్తమమైనటువంటిది, కనుకనే దాన్ని ఊర్ధ్వగము అంటారు, సత్పథము అని అంటారు, మంచి మార్గం కాబట్టి. అక్కడ వాళ్ళు ఎప్పుడూ కూడా హాయిగా విమానాల మీద విహరిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా సుఖం. స్వర్గం అంటేనే, స్వర్లోకం అంటేనే సుఖలోకము అని అర్థం. ఎన్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్తమనంతరం అభిలాషోపనీతం యత్ తత్సుఖం స్వపదాస్పదం అని వేదం చెబుతోంది. సుఖప్రధానమైంది కాబట్టే సుఖలోకానికే సుఖం అని కూడా వ్యవహారం ఉన్నది. అది సుఖలోకము అంటారు దాన్ని, స్వర్గలోకాన్ని. అందువల్ల సుఖలోకం అంటే సుఖమే, అక్కడ సుఖమే ఉంటుందయ్యా. నా తప్త తపస పుంస నా మహాయజ్ఞయాజన నా నృత నాస్తికాస్తైవ తత్ర గచ్చంతి ముద్గల. ఓ మహర్షి, నేను చెప్తున్నాను విను, తపస్సు చెయ్యనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, గొప్ప గొప్ప యజ్ఞాలు చేయనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, అసత్యం మాట్లాడే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, నాస్తికులైనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ధర్మాత్మానో జితాత్మాన శాంతా దాంతా విమత్సరా దాన ధర్మరతామర్చా సూరశ్చాహ వాల్లక్షణా తత్ర గచ్చంతి ధర్మాగ్నం కృత్వా శమదమాత్మకం లోకాన్ పుణ్యకృతాం బ్రహ్మన్ సద్భిరాచరితాన్ నృపి. ఓ బ్రాహ్మణోత్తమ, నేను చెప్తున్నాను చూడు, ధర్మాత్ములు, మనస్సును అదుపులో ఉంచుకునేటువంటి వాళ్ళు, శాంతులు, దాంతులు, మాత్సర్యం ఏమీ లేనటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళు, ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు, దానధర్మ పరాయణులు, యుద్ధ కళాకుశలైనటువంటి శూరులు, వీళ్ళు మాత్రమే శమధమాత్మకమైనటువంటి ధర్మాన్ని ప్రధానంగా చేసుకుని సత్పురుషులు సంచరించేటువంటి పుణ్యలోకాల్లోకి చేరుకుంటారయ్యా. దేవాః సాధ్యాస్తదా విశ్వే తథైవ చ మహర్షయః యామాధామాశ్చమౌద్గల్యా గంధర్వాప్సరసస్తథా యేషాం దేవనికాయానాం పృథక్ పృథక్ అనేకశః భాస్వంతః కామసంపన్నాః లోకాస్తేజోమయా శుభాః. అంతేకాదయ్యా, ముద్గల మహర్షి, అక్కడ దేవతలు, సాధ్యులు, విశ్వేదేవులు, మహర్షులు, యాములు, ధాములు, గంధర్వులు, అప్సరసలు, ఇటువంటి దేవ సమూహాలకు వేరువేరుగా అనేకములైనటువంటి లోకాలు ఉన్నాయి. ఎవరి లోకం వాళ్ళదే. అవి ప్రకాశమానమైనటువంటివి, ఇచ్ఛారూపమైనటువంటి భోగాలతో ఉన్నటువంటి, అంటే మనకేం కోరిక, మనకేమి ఇచ్చ కలిగితే ఆ భోగాన్ని అక్కడ అనుభవించవచ్చు. తేజోమయమైనటువంటి, మంగళప్రదమైనటువంటివి,
త్రయస్త్రింశత్సహస్రాణి యోజనాని హిరణ్మయః మేరుః పర్వతరాజ్యత్ర దేవోద్యానాని ముద్గల నందనాదీని పుణ్యాని విహార పుణ్యకర్మణం నక్షుత్పిపాసే నగ్లాని నశీతోష్ణే భయం తథా. ఓ ముద్గల మహర్షి, స్వర్గంలో 33,000 యోజనాల వైశాల్యం కలిగినటువంటి ఓ బంగారుమయమైనటువంటి మేరు పర్వతం ఉందయ్యా. పుణ్యాత్తులు విహరించేటువంటి నందనవనం ఉందయ్యా. దేవోద్యానాలు ఉన్నాయ్యా. అక్కడ ఆకలి దప్పులు ఉండవయ్యా. అక్కడ అలసట అనేటువంటిదే ఉండదయ్యా. అక్కడ శీతోష్ణాల వల్ల భయం అనేటువంటిదే కలగదయ్యా. భీభత్సం అశుభం వాపి తత్ర కించిన్న విద్యతే మనోజ్ఞా సర్వతో గంధా సుఖస్పర్శాశ్చ సర్వసా శబ్దా శృతి మనోగ్రాహ్యా సర్వసస్తత్ర వై మునే నశోకో నజరా తత్ర నాయాస పరిదేవనా. అక్కడ అసలు ఆ జుగుప్సాపూరితమైనటువంటి విషయాలు ఉండవు. అమంగళకరమైనటువంటి వస్తువులు ఏమీ ఉండవు. సుగంధాలు, చక్కటి సుగంధాలు మనసుని మురిపించేస్తూ ఉంటాయ్యా. అక్కడ స్పర్శ చాలా సుఖకరంగా ఉంటుందయ్యా. శబ్దాలు అక్కడంతా కూడా మధురంగా ఉంటాయ్యా. మనస్సును ఆకట్టుకునేలా ఉంటాయ్యా. అక్కడ శోకం అనేటువంటిదే ఉండదయ్యా. అలసట ఉండదయ్యా. అక్కడ ఏ విధమైనటువంటి ఆక్రందనలు కానీ రోదనలు కానీ ఏమి ఉండవయ్యా. ఈదృశస్స మునిలోక స్వకర్మ ఫలహేతుక సుకృతైస్తత్ర పురుషా సంభవంతి ఆత్మకర్మభిః. ఇటువంటి స్వర్గలోకం తమ తమ సత్కర్మలకు ఫలంగా పొందగలిగింది. ఎవడైతే గొప్ప గొప్ప మంచి మంచి పనులు చేసుకుంటాడో, సత్కర్మలు చేసుకుంటాడో, మంచి పుణ్యాన్ని సంపాదిస్తాడో వాడికి మాత్రమే ఇది లభ్యమవుతుందయ్యా. మానవులు తాము చేసినటువంటి పుణ్యకర్మల వలనే అక్కడ ఉండగలుగుతారు. తైజసాని శరీరాన్ని భవంత్యత్రోపపద్యతాం కర్మజాన్యేవమౌద్గల్యాన మాతృపితృజాన్యుత. అక్కడ వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా తేజోరూపాలుగా ఉంటాయి. అంతేకాని మాతాపితృల యొక్క రజోవీర్యాల వల్ల కలిగినటువంటివి ఎంత మాత్రమూ కాదు. మనమన్నీ కూడా ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా కేవలము మాతాపితృల యొక్క రజోవీర్యాల వల్ల ఉద్భవించినటువంటివి. అక్కడ అలా కాదయ్యా. న సంస్వేదో న దౌర్గంధ్యం పురీషం మూత్రమేవ చ తేషాం నచ రజో వస్త్రం బాధతే తత్ర వై ముని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసలు చెమటే పట్టదు, స్వేదం ఉండదు, అక్కడ దుర్వాసన ఉండదు, మలమూత్రాలు ఉండవు, వాళ్ళ వస్త్రాలు అసలు మాసిపోవు. నమ్లాయంతి స్రజస్తేషాం దివ్యగంధా మనోరమాః సంయుజ్యంతే విమానైశ్చ బ్రహ్మన్నేవం విధైశ్చతే. అంతేకాదయ్యా, దివ్యమైన సువాసనలు వెదజల్లేటువంటి ఏ పుష్పమాలలైతే కంఠసీమను అలంకరించుకుంటామో ఆ మాలలు ఎప్పటికీ కూడా వాడిపోవు. అలాగే అందరికీ విమానాలు ఉంటాయి. హాయిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి విమానాల మీద విహరించవచ్చు వాళ్ళు. ఈర్ష్యాశోక క్లమాపేతా మోహమాత్సర్యవర్జిత సుఖం స్వర్గజితస్తత్ర వర్తయంతే మహాముని. వాళ్ళకి అసూయ ఉండదు, వాళ్ళకి శోకం ఉండదు, అలసట ఉండదు, వీటికి దూరంగా ఉంటారు. మోహం ఉండదు, మాత్సర్యం ఉండదు. వాళ్ళ సత్కర్మల చేత స్వర్గాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా జీవిస్తారయ్యా. తేషాం తథా విధానాంతు లోకానాం ముని పుంగవః ఉపర్యుపరి లోకస్య లోకా దివ్య గుణాన్వితాః. ఈ పైన వర్ణింపబడినటువంటి దేవతల యొక్క లోకాలకు పైన గుణసంపన్నమైనటువంటి దివ్యలోకాలు మరెన్నో ఉన్నాయ్యా. పరస్తాద్ బ్రాహ్మణాస్తత్ర లోకాస్తేజోమయాః శుభాః యత్ర యాంతి ఋషయో బ్రహ్మన్ పూతా స్వై కర్మభిః శుభైః. అన్నిటికంటే తేజోమయమైనటువంటి మంగళకరమైనటువంటి బ్రహ్మలోకం ఉన్నది. అక్కడికి కేవలము శుభకర్మలు చేసి పవిత్రులైనటువంటి ఋషులు మాత్రమే అక్కడికి వెళ్తారయ్యా. రుభవో నామ తత్రాన్యే దేవానామిపి దేవతా తేషాం లోకాత్ పరతరే యాన్ యజంతీహ దేవతాః. ఆ దేవతల లోకాల కంటే ఉత్కృష్టమైనటువంటి ఇంకో లోకం ఉన్నది. దేవతలకు కూడా ఆరాధ్యులైనటువంటి రుభవలు అనేటువంటి దేవతలు అక్కడికి వెడతారయ్యా, ఉంటారు అక్కడ. ఆ దేవతలందరూ కూడా వాళ్ళని పూజిస్తూ ఉంటారు. స్వయం ప్రభాస్తే భాస్వంతో లోకాః కామధుగా పరే న తేషాం శ్రీకృతస్తాపః న లోకైశ్వర్యమత్సరః. ఆ ఉత్తమమైనటువంటి లోకాలన్నీ కూడా స్వయం ప్రకాశకాలయ్యా, గొప్ప తేజోమయాలు.
కోరికలన్నీ తీర్చేటువంటివి. అక్కడ ఉండేటువంటి వాళ్ళకి స్త్రీ సంబంధమైన బాధలేమీ ఉండవు. లోకాల్లోని ఐశ్వర్యాన్ని గురించి వాళ్ళకి ఏ విధమైన ఆశ్చర్యమో ఉండదు. నవర్తయంత్యాహుతిభిత్తే నాప్యమృత భోజన తథా దివ్య శరీరాస్తే నచ విగ్రహమూర్తయ. వాళ్ళు ఈ ఆహుతులతో జీవించరు. ఆహుతులతో జీవించేవాడు యజ్ఞం ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాడు యజ్ఞం చేయాలి, ఆహుతి వెయ్యాలి, అప్పుడు అగ్ని తీసుకురావాలి, ఆ ఆహుతికి దేవతలకి సమర్పించాలి, అప్పుడు వాడికి అంత ఆహారం అనేది పెడుతుంది. అందువల్ల వాళ్ళు ఏమో ఆహుతులతో జీవించరయ్యా. వాళ్ళు అమృతాన్ని భుజించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు మరణం అనేది లేదు కాబట్టి. వాళ్ళు దివ్యమైన శరీరం కలిగినటువంటి వాళ్ళు, ఆకారాలు లేనటువంటి వాళ్ళు. నా సుఖే సుఖకామాస్తే దేవదేవా సనాతనా నా కల్ప పరివర్తేషు పరివర్తంతి తథా. వాళ్ళు ఎప్పుడు సుఖంలోనే ఉంటారు, కానీ సుఖాన్ని కోరుకోరు. ఎందుకంటే వాళ్ళకి అలా సుఖమే ఉంటుంది తప్ప దుఃఖమే ఉండదు. అందువల్ల కావాలి నేను కోరుకోరు. దేవతలకు కూడా దేవతలైనటువంటి వాళ్ళు సనాతనులు ఎప్పటి నుంచి ఉన్నారో ఎవరికి తెలియదు. కల్పాలు మారిన వాళ్ళు మాత్రం మారరు, ఎప్పట్లాగే ఉంటూ ఉంటారు. జరామృత్యు కుతస్తేషాం హర్షప్రీతి సుఖం చ సుఖం న దుఃఖం న సుఖం చాపి రాగద్వేషౌ కుతో ముని. అంతేకాదే మహర్షి, హర్షము ప్రీతి సుఖం మొదలైనటువంటి భావాలే అసలు వాళ్ళకు ఉండవు. వాళ్ళకి శోకము అలసట శ్రమ ఇలాంటివి ఎలాగైతే ఉండవో అలాగే హర్షము ఉండదు, ప్రీతి ఉండదు, సుఖము ఉండదు. ఇంకా చావు పుట్టుకలేంటి, వాళ్ళకి ఏ భావాలు ఉండవు అసలు. ఇక సుఖం దుఃఖం రాగద్వేషాలు ఇలాంటివి ఎక్కడ ఉంటాయ్యా. దేవానాభిమోద్గల్య కాంక్షిత సాగతి పర దుష్ప్రాప పరమా సిద్ధి అగమ్య కామ గోచరై. అంతేకాదయ్యా, ప్రధానమైన విషయం చెప్తున్నాను మీరు ముద్గల మహర్షి. స్వర్గవాసులైనటువంటి దేవతలు కూడా అటువంటి ఉత్తమగతిని పొందాలని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి పరమసిద్ధిని పొందడం అనేటువంటి దుర్లభమయ్యా. కామవాసనలు కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. త్రయస్త్రింశద్ ఇమే దేవా ఏషాం లోకామనీషిభిః గమ్యంతే నియమే శ్రేష్టై దానైర్వా విధిపూర్వకై. 33 మంది దేవతలు ఉండేటువంటి ఈ లోకాలని మనుష్యులు ఉత్తమమైనటువంటి నియమాల ద్వారా కానీ, విధిపూర్వకమైన దానాల ద్వారా కానీ, తపస్సు చేత కానీ చేరుకోగలిగినటువంటివి ఇవి. సేయం దానకృత వ్యుష్టి అనుప్రాప్త సుఖం త్వయా తాం భుక్త సుకృతే లబ్ధాం తపసా జ్యోతిత ప్రభ. అటువంటి సుఖ సంపత్తిని నువ్వు చూసావా దానము. ఆ దాన కారణం ద్వారా నువ్వు పొందగలిగావు. తపస్సు చేత విరాజమానుడవై పుణ్యం చేత లభించేటువంటి దీన్ని అనుభవించవయ్యా. అంతేగాని దీంట్లో విచారణ ఏమిటి, చింతన ఏమిటి, ప్రశ్నలేమిటి. ఏతస్వర్గసుఖం విప్రాలోకా నానావిధా సదా గుణ స్వర్గస్య ప్రోక్తాస్తే దోషానపి నిబోధమే. ఇదంతా కూడా ఆ స్వర్గలోకాలకి సంబంధించినటువంటి గుణాలన్నీ చెప్పాను నీకు. ఇంకా దోషాలు ఏంటన్నావు కదా నువ్వు. అందువలన ఆ దోషాలు ఏంటో కూడా చెప్తాను వినవయ్యా. కృతస్య కర్మణస్తత్ర భుజ్యతే ఫలం దివీన చాన్యత్ క్రియతే కర్మ మూలచ్ఛేదేన భుజ్యతే. చేసిన పని ఏదైతే ఉందో అంత క్రితం జన్మలో మనం చేసుకునేటువంటి పని ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం అంతా ఈ స్వర్గంలో మనం చేసిన సుకృతం యొక్క ఫలాన్ని స్వర్గలోకంలో అనుభవిస్తారు. అంతే తప్ప వేరే మళ్ళీ అక్కడ ఏదో కర్మ చేద్దామంటే ఏముండదు. కేవలము నువ్వు అంత క్రితము చేసుకున్నటువంటి సుకృతి యొక్క ఆ ఫలాన్ని మాత్రమే అనుభవించగలవు తప్ప నువ్వు ఎంత మాత్రము మళ్ళీ అక్కడ ఏమీ కర్మలు చేయలేవు. ఆ ఫలితం అంతా తరిగిపోయే వరకు నీకు భోగాలన్నీ కూడా ఉంటాయి. శ్రోత్రదోషో మమ మత తస్యాంతే పతనం చేయత్ సుఖవ్యాప్త మనస్కానాం పతనం యచ్చ ముద్గల. ఓ మహర్షి, ఈ పుణ్యకర్మలకు భోగాలు అనుభవించడం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే నీ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత, బ్యాలెన్స్ నిల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పతనం అవుతావయ్యా. ఇదే స్వర్గంలో ఉండేటువంటి దోషం. ఎందుకంటే అక్కడే ఉండాలి అంటే కుదరదు. నీ యొక్క ఈ పుణ్య ఫలం ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయిందంటే మళ్ళీ కింద పడతావు. సుఖాల్లో మనస్సు లగ్నమైనటువంటి వాళ్ళకి పతనం కావడం అనేటువంటిది ఎంతో కష్టం. ఎందుకంటే అంతవరకు సుఖాలు అనుభవించిన వాడు మళ్ళీ కింద పడి మళ్ళీ కష్టాలను అనుభవించడానికి ఎవడు ఇష్టపడతాడు? అసలు ఇష్టపడలేడు.
అందువలన అది ఒకటి కొద్దిగా కష్టమైనటువంటి విషయం. అసంతోష పరితాప దృష్ట్వా దీప్తతరా శ్రియ యద్భవత్యపరే అవరే స్థానే స్థితానాం తత్ సుదుష్కరం. స్వర్గంలో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తమకంటే పైలోకాల్లో ఉన్న వాళ్ళని, సముజ్వలమైనటువంటి సంపత్తిని, వాళ్ళ అనుభవించేటువంటి సుఖాలని చూసి కొద్దిగా అసంతుష్టిని పొందుతారు. వాళ్ళు పరితాపాన్ని కూడా పొందుతూ ఉంటారు. వాళ్ళు అల్లా మనల్ని చూసి బాధపడుతుంటే అది చూడటం కొద్దిగా కష్టమే. సంజ్ఞామోహశ్చ పతతాం రజసా చ ప్రదర్శనం ప్రమ్లానేషు చ మాల్యేషు తతప్పిపతిశోర్భయం. అలాగే స్వర్గాన్ని నుండి జారిపోయే సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి తెలివి కాస్త లోపించిపోతుంది. రజోగుణం చేత బుద్ధి అంతా కూడా నశిస్తుంది. హారాలన్నీ కూడా వాడిపోవడం ద్వారా వాళ్ళకి తమ పతనం గురించి తెలిసి మనస్సులో మళ్ళీ మహాభయం కలుగుతుంది. అయ్యో మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతున్నాము, దుఃఖసాగరంలో గెడుతున్నాము అనే విషయం తెలుస్తుంది. ఆ బ్రహ్మభవనాదేతే దోషామౌద్గల్య దారుణా నాకలోకే సుకృతిరాంగుణాస్త్వయితుషో నృణాం. అంతేకాదయ్యా మహర్షి, బ్రహ్మలోక పర్యంతం అన్ని లోకాల్లోనూ కూడా ఈ దారుణమైనటువంటి దోషాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఉండేటువంటి పుణ్యాత్ముల యొక్క గుణాలు మాత్రము చాలా ఎక్కువగా ఉంటాయి, 10,000. అయంత్వన్యో గుణశ్రేష్ఠ చ్యుతానం స్వర్గతో మునే శుభానుశయోగేన మనుష్యేషు ఉపజాయతే. అయితే స్వర్గం నుండి పతనమయ్యే వాళ్ళు ఒక మంచి గుణం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు పుణ్యకర్మల వల్ల స్వర్గానికి వెళ్ళారు కాబట్టి, ఆ పుణ్యకర్మలు అయిన తర్వాత మళ్ళీ కిందకి పడిపోతారు కాబట్టి, ఆ పుణ్యకర్మల యొక్క సంస్కారం వల్ల వీళ్ళు మనుష్యుల్లోనే జన్మిస్తారు మళ్ళీ. అందువల్ల అదొక మంచి జన్మ కలుగుతుంది వాళ్ళు. తత్రాపి స మహాభాగ సుఖభాగభిజాయతేన చే సంబుధ్యతే తత్ర గచ్చధమతాం తత. అక్కడ కూడా వీడు తన యొక్క సుఖ సాధన సంపత్తితోటే జన్మిస్తాడు. కానీ అప్పుడు పుట్టిన తర్వాత తన ధర్మాన్ని తెలుసుకోలేకపోతే, తన కర్తవ్యాన్ని తెలుసుకోలేకపోతే తాను మళ్ళీ పాపకర్మలు చేస్తే అధమైనటువంటి గతిని పొందుతాడు. ఇహ యత్ క్రియతే కర్మ తత్పరత్రోపభుజ్యతే కర్మభూమి రియం బ్రహ్మన్ ఫలభూమి రసోమత. అంతేకాదయ్యా మహర్షి, ఎక్కడ ఏ కర్మలు చేస్తారు ఫలితాలన్నీ కూడా అక్కడ అనుభవిస్తారు. అది చిత్రం. ఇక్కడ బ్రతికుండగా మనం అనేకములైనటువంటి కర్మలు చేస్తాం. ఈ కర్మలు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ తప్పనిసరిగా పైన అనుభవిస్తూ ఉంటారు. ఇది కర్మభూమి, అది ఫలభూమి అయ్యా అని చెప్పాడు ఆ దేవదూత. అలా చెప్పేటప్పటికి మాటలన్నీ చాలా శ్రద్ధగా విన్నాడు ముద్గల మహర్షి. విన్న తర్వాత ఆ ముద్గల మహర్షి అంటున్నాడు, మహాంతస్తు అమీ దోషా త్వయా స్వర్గస్య కీర్తితా నిర్దోష ఏవ యస్వన్యో లోకంతం ప్రవదస్వమే. ముద్గలుడు అడుగుతున్నాడు, మహానుభావ, స్వర్గంలో ఉండేటువంటి మహాదోషం గురించి నువ్వు బాగా చెప్పావు, కానీ ఒక్క విషయం చెప్పు, ఏ దోషము లేనటువంటి లోకం అసలు ఏదైనా ఉన్నదా? దాని గురించి చెప్పు. అందులో ఏమి దోషాలు ఉండకూడదు, గుణాలు తప్ప దోషం ఏమి ఉండకూడదు. అటువంటి లోకం అనేటువంటిది స్వర్గం కాకుండానో లేకపోతే ఏదో ఒకటి మరొకటి ఏమన్నా ఉన్నదా? ఉంటే కనుక దాన్ని చెప్పవలసింది అని కోరాడు. అని కోరితే అప్పుడు దేవదూత చెబుతున్నాడు, బ్రహ్మణ సదనాదోర్ధ్వం తద్విష్ణో పరమం పదం శుద్ధం సనాతనం జ్యోతి పరం బ్రహ్మేతి యద్విదుః. బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క పరమపదం ఉన్నదయ్యా. అది చాలా శుద్ధమైంది, పవిత్రమైంది, సనాతనమైనది, జ్యోతిర్మయమైనది. దాన్నే పరబ్రహ్మ స్థానం అని కూడా అంటారు. అంత అద్భుతమైనటువంటి స్థానం ఉన్నదయ్యా. న తత్ర విప్రగచ్చంతి పురుషా విషయాత్మకా దంభలోభ మహాక్రోధ మోహ ద్రోహైరభిధృతా. అయితే విషయ లాలసులైనటువంటి వాళ్ళు, అంటే ఇంద్రియ భోగాలను అనుభవించాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. దంభం, లోభం, మహాక్రోధం, మోహం, ద్రోహం, ఈ దోషాలతో కూడినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడికి చేరుకోలేరు. నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా సంయతేంద్రియా ధ్యానయోగ పరాసేవా తత్ర గచ్చంతి మానవా. అయితే అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అహంకారం, మమకారం ఉండకూడదు వాళ్ళకి. ద్వంద్వరహితులు ఉండాలి. శీతోష్ణాలు, సుఖదుఖాలు, శృత్విపాసలు ఇవేవీ ఉండకూడదు వాళ్ళకి. అందువలన ద్వంద్వరహితులై ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, ధ్యానయోగ పరులై ఉండాలి. అటువంటి వాళ్ళు మాత్రమే అక్కడికి పెడతారయ్యా.
ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి ముద్గల తవాను కంపయా సాధో సాధు గచ్ఛామమాచరం. బాగుందయ్యా, నువ్వు చాలా ప్రశ్నలు వేసావు, అన్నిటికీ సమాధానాలు చెప్పాను నేను, విన్నావు నువ్వు. అందువల్ల నువ్వు ఇంక మనం వెళ్దామంటే వెళ్దాం, లేకపోతే ఇలా ఇక్కడే కబుర్లు చెప్పుకుంటూ ఉండాలి. ఈ లోపల మన యొక్క కాలం అంతా గడిచిపోతుంది. అందువలన మనం ఇంకా నువ్వు కనుక అంగీకరిస్తే కనుక మనం చక్కగా స్వర్గానికి పెడదామయ్యా, ఆలస్యం చేయకు అని చెప్పాడు. అంటే అప్పుడు తచ్చుత్వాతమోద్గల్య వాక్యం విమృశేధియా విమృశ్యతి ముని శ్రేష్ఠ దేవదూతమవాచ. ఇదంతా విన్నాడు మౌద్గల్యుడు. ఒకసారి తన దృష్టితో మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకున్నాడు. అందులో ఉండేటువంటి విషయాలను ఆలోచన చేశాడు, చింతన చేశాడు. చేసిన తర్వాత ఈ విధంగా ఆలోచించినటువంటి వాడే ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ ముద్గల మహర్షి మౌద్గల్యుడు ఏమన్నాడంటే, దేవదూత ఈ విధంగా అన్నట్ల. ఏమన్నాడు అంటే, దేవదూత నమస్తేస్తు మౌద్గల్య దేవదూత నమస్తేస్తు గచ్చతాత యథాసుఖం మహాదోషేణ మే కార్యం న స్వర్గేణ సుఖేన వా. చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఓ దేవదూత, నీకు నమస్కారం అయ్యా, నువ్వు హాయిగా వెళ్ళిపో. మహాదోషంతో కూడినటువంటి ఆ స్వర్గం నాకు అక్కర్లేదు, అక్కడ ఉండేటువంటి సుఖంతో నాకు పని లేదు, అందువల్ల నేను రాను, నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నాడు. పతనాంతే మహద్దుఃఖం పరితాపస్సు దారుణ స్వర్గభాజరంతి హే తస్మా స్వర్గం న కామయే. స్వర్గాన్ని పొందినటువంటి వాళ్ళు పతనమయ్యాక అతి భయంకరమైనటువంటి మహాదుఃఖాన్ని పరితాపాన్ని పొందుతారు కదయ్యా, మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాకు స్వర్గం అక్కర్లేదు, నేను స్వర్గాన్ని కోరుకోవట్లేదు. యత్ర గత్వా న శోచంతి న వ్యథంతి చలంతి వా తదహం స్థానమత్యంతం మార్గయిష్యామి కేవలం. ఎక్కడైతే శోకం ఉండదో, ఎక్కడైతే బాధలు ఉండవో, ఎక్కడైతే చలనం ఉండదో అటువంటి స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానయ్యా అని చెప్పాడు. ఆ ముద్గల మహర్షి పాపం దేవదూత విమానాన్ని తీసుకొచ్చి స్వర్గానికి రావయ్యా మహాప్రభు అని ఆహ్వానిస్తే, అందులో ఏంటి గుణాలు ఏమిటి, దోషాలు ఏమిటని ప్రశ్నించి అనేకమైన విషయాలు తెలుసుకుని, నాకు ఈ స్వర్గం అక్కర్లేదు, నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు. అంత స్థిరచిత్తం కలిగినటువంటి వాడు ముద్గల మహర్షి అని తెలియజేస్తూ, తర్వాత ఏమైంది అనేటువంటిది రేపటి విషయంగా తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.